సభాధ్యక్షులు గౌరవనీయులు మా ప్రాంతం సంబంధించిన బిడ్డ మా మిత్రుడు మా తమ్ముడు కుమారస్వామి గారు, అదేవిధంగా పెద్దలు ఈ యొక్క కమిటీకి ఉద్యమకారుల కమిటీకి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, మరొక ఉద్యమ నాయకుడు ఊరుగంట ఆనందన్ గారు, 2009లో అన్నకు మంచి అవకాశం వచ్చిన స్వల్పంగా ఓడిపోయిన సందర్భంలో మేము ఎంతో కష్టపడ్డాం ఊరుగంట ఆనందన్ గారు గెలవాలని చెప్పేసి. అదేవిధంగా భారతక్క గారు, జోగిరెడ్డి అన్న గారు, సంజయ్ రెడ్డి గారు, ఇంకా మేడం చాలామంది వేదిక మీద ఉన్న పెద్దలు, మా ముందున్న పెద్దలు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను. 2001లో నేను కొత్తగా ఇక్కడ అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన హైదరాబాద్ వచ్చిన తర్వాత. అంతకుముందు తెలంగాణ ఉద్యమం మీద మనకు చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి కేసీఆర్ గారు పార్టీ పెట్టిన వెంటనే ఈ కరీంనగర్ జిల్లాలో ఒక 10 మంది జెండా ఎత్తడంలో నేను ఒక్కనేలా నేను గర్వంగా చెప్పగలుగుతాను. అప్పుడు పిరికల మంది లేకుంటే జెండా ఎత్తాలంటే భయం ఉండే ఆ రోజు. అప్పుడు ఇక్కడ దామోదర్ రెడ్డి గారు, టైగర్ దామోదర్ రెడ్డి గారు మంత్రి ఉండే, అందరూ భయపడేది జెండా ఎగరేయాలని చెప్తే. ఆ సందర్భంలో మేము ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ జెండా ఎగిరేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక నిబద్ధత గల కార్యకర్తగా ఉన్న కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు మనం గౌరవించే సుధార్ చైర్మన్గా పార్టీ అధ్యక్షులు ఇచ్చారు. ఇవాళ ఊరుగంట ఆనంద్ గారు కూడా 2001 నుంచి పార్టీలో క్రమశిక్షణగా ఉన్నారు కాబట్టి వారికి ఒక కమిషన్ మెంబర్ ఇచ్చారు. భారతక్క గారు ఎంతో క్రియాశీలంగా పనిచేసింది కాబట్టి వారికి కమిషన్ మెంబర్ ఇవ్వడం జరిగినది. ఈ ప్రాంతానికి సంబంధించి ఏనుగు రవీందర్ రెడ్డి లైబ్రరీ చైర్మన్ ఉండి మొదదాకా పెళ్ళి అయిపోయింది, ఇంటికి వచ్చిండు, గంట సేపట్ల అమ్మాయి ఇంకా ఇల్లు అడుగు పెట్టలేదు. ఇంకా వారు తీసుకొని అరెస్ట్ చేసిండ్రు, 10 రోజులు జైలు ఉన్నాడు. మేమే కష్టపడి బెయిల్ తీసుకొచ్చినాం. అదేవిధంగా పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు లైబ్రరీ చైర్మన్ అయిపోయిన తరుణం ఆయన పరిస్థితి అంతే. సిద్ధం వేణు, ఈ ప్రాంతానికి సంబంధించిన సిద్ధం వేణు లైబ్రరీ మన వైస్ చైర్మన్గా ఉండడం జరిగినది. బల్క సుమన్ కానివ్వండి, గాదాల కిషోర్ గారు కానివ్వండి, నారదాసు లక్ష్మణరావు గారు కానివ్వండి, అనేక మంది ఉద్యమంలో ఆ రోజు జెండా పట్టిన వాళ్ళకు తప్పకుండా కేసీఆర్ గారు న్యాయం చేసిండ్రు. కాకపోతే కొంచెం రాజకీయంగా ముందైనాయి, మీరు అన్నట్టు ఉద్యమాలకు సంబంధించిన వ్యక్తులే వెనుకైనాయి. మరి ఎందుకు లేట్ అవుతుంది అనే విషయంలో తప్పకుండా చర్చించుకోవాలి. ఇంకా ఇదంతా ఓపెన్గా మాట్లాడుకుందాం. మేము కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళమే. నేను ప్రాక్టీస్ చేసే సందర్భంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆ రోజు మాకు లీగల్ సెల్ లేదు మాకు పార్టీకి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నేను ఊరుగంట ఆనంద్ గారు మేము కోర్టులో కూర్చుంటాం. పోయి మాతో పాటు ఎడ్ల సుగుణాకర్ మా సర్పంచ్ గారు ఉండే. ఎందుకంటే బెయిల్ ఇవ్వాలంటే ఒక సర్పంచ్ ముద్ర వేసేయాలి, ఇతను ఈ ఊరికి సంబంధించిన సాక్షులు ఇవ్వాలి. మేమందరం అక్కడ కూర్చొని 3 గంటలకు అందరం రిమాండ్ చేస్తారు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి కోర్టులలో. నేను ఊరుగంట ఆనంద్ గారు ఒక 3 టీం మేము కూర్చొని ఎవరు వస్తే వాళ్లకు బెయిల్ ఇచ్చే చరిత్ర మాది. ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక వకాలత్లో సుమారు నా ఒక 200 సంతకాలు ఉంటాయి కావచ్చు. మా ఒక ఎడ్ల సుగుణాకర్ సర్పంచ్ అనే వ్యక్తి నేను సస్పెండ్ అయిన మంచిస్తా దొంగ సర్టిఫికేట్ ఇద్దా అని చెప్పి పాపం అనేక విట్నెస్లకు మాకు ఇచ్చిండ్రు. ఆ విధంగా నడిపాం కాబట్టి ఈరోజు మిత్రుడు మా కుమారస్వామి గారు తప్పకుండా నన్ను రమ్మని చెప్పడం జరిగినది. మిత్రుల 2 విషయాలు మనం తప్పకుండా గమనించుకోవాలి. 100% తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, మన అందరికీ న్యాయం జరగాల్సిందే. మరి న్యాయం జరగాలంటే తప్పకుండా మరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి మీరందరూ కష్టపడి మీకు ఫలితాలు దక్కాలని చెప్పి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. మరి మీరు చెప్పిన దాని ప్రకారమే వారి యొక్క మేనిఫెస్టోలో 250 గజాలు భూమి ఇవ్వాలని చెప్పిండ్రు. మరి ఇక్కడ 2-3 విషయాలు చర్చించుకోవాలి. పథకాలు అమలు చేయాలంటే పైసలు కావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి గారేమో డబ్బులు లేవు నా దగ్గర, మొత్తం ఈ రాష్ట్రం దివాళి తీసిందని చెప్తున్నారు. అంటే నేను వస్తాను నెక్స్ట్ సబ్జెక్ట్కి. ఏవైతే డబ్బులు లేని పథకాలు అమలైనాయి, డబ్బులు వచ్చే పథకాలు అమలైతలేవు. మరి దానికి మనం ఏం చేయాలి? అది ఉద్యమకాలంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం, మనం చాలామంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉన్నాము. అందరం కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చింది, రిటైర్మెంట్కి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను నా సలహా ఏంటంటే, ముందు ఉట్టి మాట ఇచ్చుడు కాదన్న, ఇక మాట మెత్తగా ఇస్తే మన పని కాదు. మన తెలంగాణ ఉద్యమం చేసినాం మనం, ఇక మళ్ళీ ఇప్పుడు చేయాలి, మళ్ళీ తనవాలి, మళ్ళీ జైలు పోవాలంటే ఇక మన పిల్లలకు కూడా ఉద్యోగాలు రావు, ఎవరు రావు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ అసలు ఏ విధంగా మీరు శాస్త్రీయంగా మీరు మాకు ఇస్తారు? ఇప్పుడు మన తాతలు ముత్తాతలు అందరూ రైతు ఉద్యమాలు చేసి చాలామంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆ రోజు ఒక వక్రే మొదలుపెట్టారు. ఎవరు నిజంగా ఆ రోజు రైతులు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేశారు. అందరికీ ఫ్రీడమ్ ఫైటర్ సర్టిఫికేట్లు ఇచ్చారు. చాలామందికి మా తాతలు ముత్తాతలు నెలకు 20,000 వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ మిగిలితే అక్కడ ఇక్కడ మిగిలించవచ్చు. నేను సీనియర్గా ఏమడుతున్నా అంటే, మీరు అసలు ఏంది ప్రక్రియ, మీరు ఒక బోర్డు ఏర్పాటు చేయమని చెప్పాలి. ఫస్ట్ మనం మాకు తెలంగాణ ఉద్యమకాలను ఐడెంటిఫై చేయడానికి మాకు ఫస్ట్ ఒక బోర్డు ఇవ్వండి. ఒక బోర్డు శాంక్షన్ చేసి ఒక మంచి రిటైర్డ్ IAS ఇస్తారా, ఒక జడ్జిని ఇస్తారా, లేదా మాతో కమిటీ తోటి మమ్మల్ని ఒక చైర్మన్కి ఇచ్చి నడపమంటారా? ఫస్ట్ మాకు బోర్డు ఏర్పాటు చేస్తే నిజంగా ఉద్యమకాలు ఎవరో ఐడెంటిఫై కావాలి ఫస్ట్. అది కానంతసేపు మనము పోరాటం చేద్దాం.
అది అయిన తర్వాత ప్రక్రియ 100% మనం ముందుకు పోతుంది. ఇవాళ ఎఫ్ఐఆర్ ఉన్నవారు ఇవ్వాలని, ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా ఓ చర్చ జరుగుతున్నది. మరి అంటే ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు చాలా మంది పనిచేసారు, ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు జైలు పోయొచ్చారు, మేము కూడా పోయొచ్చాను జైలు. ఇక్కడ చాలా మంది ఇక్కడ వస్తున్న అందరం ఇక్కడ 70% మంది ఇలా ఆల్మోస్ట్ జైలు భోజనం తినొచ్చిన ఉన్నారు. మరి కాబట్టి తప్పకుండా ఫస్ట్ మీరు డిమాండ్ వేదిక మించి 100% తెలంగాణ ఉద్యమకాలు ఐడెంటిఫై చేసి మాకు ఇళ్ల పథకాలు ఇవ్వడానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఒక రిటైర్డ్ జడ్జి తరఫున ఒక చైర్మన్ని మీరు వేస్తే ఇంకా అక్కడ మనం అంతా కూడా నడిపించుకుందామనే సూచన నేను ఇస్తున్నా. రెండో విషయం, అడిగితే గట్టిగా అడగాలి. ఏ ప్రభుత్వం కూడా మెత్తగా అడిగితే ఏ ప్రభుత్వం ఇవ్వదు. మరి మీరు ఇది మాత్రం గట్టిగానే అడగాలి. ఇస్తారా ఇవ్వరా? టైం ఇప్పుడు 2వ తారీఖు అని చెప్తున్నారు, ఎందుకంటే మన స్టేట్ వచ్చిన దినం కాబట్టి. మరి 2వ తారీఖు వరకు 100% ఇవ్వకపోతే కూడా మా కార్యక్రమాలు ఈ విధంగా ఉంటాయని మనం చెప్పాల్సిందే. ఇప్పుడు అక్క చెప్పినట్టు ఎమ్మెల్యే ఇళ్లలో ముందు పోయి ధర్నా చేయొచ్చు, ఇది మంచి ప్రోగ్రామ్. అట్లీస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల పైకి పోతుంది, ఉద్యమకారులు అందరూ కూడా చెల్లెరగిపోతుందని చెప్పేసి. మేలు కర్నూలు జిల్లాకు సంబంధించిన వరకు 100% నా దగ్గర లిస్ట్ ఉన్నది. కుమారస్వామి కూడా నేను చాలా పేర్లు ఇచ్చిన, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఫైల్ అన్ని తీసి కూడా మేము చూపించడం జరిగినది. 100% ఈ యొక్క సభకు, ఈ యొక్క మీటింగ్లకు, మీ వేదికకు మేము తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. ఎక్కడ అవసరం పడ్డా మేము ఉంటాం. ఇంకా ఏమైనా మీ మీద కేసులైనా లీగల్ అయినా కూడా మేము వెంటుండి కూడా మేము కాపాడతాము. నిన్నగాక మొన్న జస్ట్ ఒక 10 days కింద మా ఊళ్ళో ఒక దళిత అబ్బాయి, జస్ట్ ఆయన ఇంజనీరింగ్ స్టూడెంట్, ఏదో సోషల్ మీడియాలో ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్ పెట్టిన ప్రభుత్వానికి. మధ్యాహ్నం 2 గంటలకు పట్టుకపోయాను పోలీస్ స్టేషన్. ఎక్కడికి? సైబర్ క్రైమ్. 2 o'clock నాకు ఫోన్ చేస్తే కూడా మేము అక్కడ లీగల్ సెల్ పంపించి ఎర్లీ మార్నింగ్ వరకు ఆయన జైలు పోకుండా మేము కాపాడి పట్టుకొచ్చినాం. ఆయన మా పార్టీ కార్యకర్త కూడా కాదు, ఒక ఆర్డినరీ సిటిజన్. కాబట్టి మేము మీ వెంటుంటాము. 100% మనం కలిసి పోటీ చేద్దాము. ఇక రాజకీయాలు అతీతంగానే ఇది అందరూ కలిసి కట్టుకుపోదాం. ఆనందం చెప్పినట్టు, వీరు చెప్పినట్టు, సీనియర్ చెప్పినట్టు అందరం ఏకమైదాము. తప్పకుండా ఎవరెవరైతే అన్న చెప్పినట్టు మరి చాలా మంది ఉద్యమకాలు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా జాయిన్ అయితే ఎవరైతే చెప్పినారో ఆ ప్రక్రియ తప్పకుండా ఇనిషియేట్ తీసుకుందాము. మాకు సంబంధించిన ఎవరైతే ఆ రోజు చురుగ్గా ఉండి వాళ్ళ కేసులై బయటకు రాలేదో తప్పకుండా వారందరినీ కూడా చీమల పుట్ట నుంచి బయటకు తీసి మన యొక్క స్ట్రెంత్ని బలం చేసి మన సీనియర్లకు అప్పచెప్దాం. తప్పకుండా మీ ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి రెడీ ఉన్నామన్నా. 100% మా మద్దతు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తప్పకుండా ఉంటుంది. ఒక ఉద్యమకారుడుగా సంపూర్ణమైనటువంటి మీకు నా యొక్క అండదండలు ఉంటాయి. నేను కూడా మీ గొప్ప అని చెప్తలేను, అందరిలాంటి వాళ్ళని నేను కూడా ఐఎమ్ ఆల్సో ఆర్డినరీ పర్సన్. తప్పకుండా మా సపోర్టు సంపూర్ణంగా మీ అందరికీ ఉంటుంది. మరి ఇంత మంచి వేదిక ఏర్పాటు చేసి మన ఉత్తర తెలంగాణకు సంబంధించి జిల్లాల నుంచి, ఇప్పుడే అన్నగారు మంచిర్యాల నుంచి వచ్చినా అని చెప్తున్నారు పెద్ద మనిషి ఇక్కడ. మరి అంత దూరం నుంచి ఇంత ఎండల ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఎండాకాలం తిరగద్దని చెప్పేసి, అయినప్పటికీ కూడా మరి మహిళలు చాలా మంది పెద్ద ఎత్తున వచ్చారు. మహిళా శక్తి ఎక్కడ ఉంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. మీరంతా కూడా ఇక్కడ సీతాదేవి ఉన్నారు, మంగమ్మ తల్లి ఉన్నారు, ఎల్లమ్మ తల్లి ఉన్నారు, అందరూ తక్కువ సంపన్నమైన మహిళా దేవతలు అందరూ ఉన్నారు. కాబట్టి 100% ఈ యొక్క సభ ఇక్కడ నుంచి ఒక పెద్ద మెసేజ్ తప్పకుండా పోతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారికి మెసేజ్ పోతుంది. కర్నూలు ఉత్తర తెలంగాణలో ఇవాళ ఉద్యమకారులు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిందని చెప్పి తెలుస్తుంది. మరి దీని యొక్క ఫలితం కూడా మనం తప్పకుండా తీసుకుందాం. మరొకసారి నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఒక బోర్డు మాత్రం తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చెప్పాలన్నా, ఆ బోర్డులో ఒక రిటైర్డ్ జడ్జిని పెడితే మనకు జూన్ 2 వరకు ఈ యొక్క సంక్షేమ బోర్డు తప్పకుండా ప్రకటించి ప్రక్రియ మొదలుపెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ, మరి నన్ను ప్రత్యేకంగా మా మిత్రుడు కుమారస్వామి గారిని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.